నమస్కారం అండి. నా పేరు వీరేష్. నేను గత సంవత్సరం సెప్టెంబర్ 2024లో అమెజాన్ నుంచి ఐఫోన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఐఫోన్ 15 ప్లస్. దాని కాస్ట్ వచ్చేసి 80,000. కానీ నాకు ఆర్డర్లో ఐకు నేను ప్రో వచ్చింది. నేను ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చింది అని చెప్పి కస్టమర్ కేర్కి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రేజ్ చేసి రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోయినారు. ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోయిన తర్వాత నువ్వు కరెక్ట్ ప్రోడక్ట్ పంపలేదు అని చెప్పి నాకు రీప్లేస్మెంట్ కానీ రీఫండ్ కానీ ఇవ్వడం లేదు. రెండు రిజెక్ట్ చేసేసినారు. దాని తర్వాత నేను ఆన్లైన్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేశాను. వాళ్ళు దానికి కూడా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ నుంచి నేను ఆన్లైన్ ఈడాకిల్ త్రూ నేను కర్నూలు కన్జ్యూమర్ ఫోరంలో మళ్ళీ కేసు వేసిన తర్వాత నాకు కోర్టు నుంచి ఫేవర్గా వచ్చింది జడ్జిమెంట్. ఏంటంటే అమెజాన్ వాళ్ళు, ఇంకా మ్యానుఫ్యాక్చరర్, సెల్లర్, ఈ ముగ్గురు కలిసి నాకు మొబైల్ అన్నా ఇవ్వాలి. లేదు అంటే ఆ మొబైల్ ఎంతైతే కాస్ట్ పడిందో ఆ 80,000 అన్నా ఇవ్వాలి. దాంతోపాటు కోర్టు నష్టపరిహారం 25,000 ప్లస్ కోర్టు ఛార్జెస్ 10,000 ఇవ్వాలి అని చెప్పి జడ్జిమెంట్ అయితే పాస్ చేసినారు. దానికి వాళ్ళు ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. నేను మళ్ళీ ఎగ్జిక్యూటివ్ అప్లికేషన్ వేసినాను. దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు కోర్టు మొన్న 21 అక్టోబర్ 2025లో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. నేను ఆన్లైన్ కస్టమర్స్కి ఒకటే చెప్తున్నా, మీరు ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి. అఫీషియల్ సెల్లర్ ఎవరు, పార్ట్నర్ ఎవరు అని చూసుకొని మీరు ఆర్డర్ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చింది, లేదంటే డ్యామేజ్ వచ్చింది, ప్రోడక్ట్ మిస్సింగ్ ఏదన్నా కూడా మీకు ప్రూఫ్ ఉంటుంది. దాని తర్వాత మీరు కస్టమర్ కేర్తో మాట్లాడేటప్పుడు వాయిస్ కాల్ రికార్డింగ్ కూడా చేసుకోండి. ఇంకా పికప్ ఏజెంట్ తీసుకెళ్లేటప్పుడు కూడా అది కూడా వీడియో తీసుకోండి. ఎందుకంటే రేపటి రోజున మీరు కోర్టులో కేసు వేయాలి అంటే మీకు ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ ఏదో ఒకటి ఉండాలి. ఏది లేదు అంటే కేసు అనేది రిజిస్టర్ అవ్వదు, మీరు నష్టపోతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.